హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఒకరు మొండైతే ఇంకొకరు జగమొండే అన్నట్టు ఉంది ఇటు వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీలో. ఎందుకంటే ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి నేను మొండి అంటుంటే నేను జగన్మోహన్డిని అంటూ ఇటు షర్మిల అయితే చెప్పుకొస్తుంది. అటు తను ఆయన హయాంలో ఉన్నప్పుడు కూడా ఆయనకు సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారు. అదేవిధంగా తనకి సంబంధించిన ఆమె ఎలాంటి తప్పులు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని చెప్పుకుంటూ వచ్చింది. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గురించి మాటలు చెప్తూనే వచ్చింది. కానీ అప్పుడు ప్రతిపక్షం వాళ్ళు ఉన్నారు కాబట్టి సరే ఇప్పుడు తిడుతుంది అనుకుంటే అప్పటి వరకు ఒక లెక్క అయితే ఎప్పుడైతే ఆయన ఓడిపోయి 11 సీట్లకు పరిమితం అయిపోయాడో దాని తర్వాత రోస్టింగ్ డోస్ అనేది ఇంకొంచెం పెంచింది అనుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని రోజులు మాటల వరకే ఉంది. ఇప్పటి నుంచి ఇంకొంచెం డోస్ పెంచి అసలు నీ అర్హత ఏంటి, అసలు నువ్వు నాన్న పేరును చెడగొడుతున్నావు అంటూ అటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి కూడా తీసుకొస్తూ మాట్లాడుతుంది. రీసెంట్గా కూడా ప్రతి ఒక్క విషయంలో ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అంటూనే ఉంది. అప్పటికి ఆయన నేను కూడా ప్రతిపక్షంలోనే ఉన్నాను, నువ్వు కూడా ప్రతిపక్షంలోనే ఉన్నారు, ఒక ఇద్దరు ప్రతిపక్షాలు ఒకటే విషయం మీద కొట్టుకుంటే కరెక్టేనా అంటే అప్పుడు దానికి కూడా రిప్లై ఇస్తూ నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావనే ఉద్దేశంతో నేను చెప్పట్లేదు, నేను చెప్తుంది ఎందుకు అంటే ఇప్పుడు నువ్వు తప్పు చేసావు కాబట్టి నీ గురించి నేను చెప్తున్నాను అంటూ తానైతే చెప్పుకొచ్చింది. ప్రజెంట్ ఇప్పుడు ఇంకొక యుద్ధం వాతావరణం అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. ఇద్దరికి సంబంధించి అటు టీడీపీని ఎక్కువగా అనకపోయినప్పటికీ కూడా ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ఎక్కువగా టార్గెట్ చేసింది అని చెప్పొచ్చు. అయితే ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించారో దాని తర్వాత ఆయన సీఎం పదవి కోసం ట్రై చేస్తూ అటు చెల్లెల్ని కొన్ని రోజులు పక్కకు పెట్టడము, దాని తర్వాత మళ్ళీ తన హెల్ప్ కోసం ఆమె పార్టీలో జాయిన్ చేసుకోవడం, ఇలా ప్రతిసారి ఆయనకు అవసరం ఉన్నంతసేపు ఆయన దగ్గర పెట్టుకొని అవసరం అయిపోయింది అనే వెంటనే పక్కకి తోసేయడం ఇది ఆయన నైజం అంటూ కూడా ఒక మాటలు అయితే చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు అసెంబ్లీకి కూడా మీరు రాకపోనప్పుడు ఇంకా రాజీనామా చేసేయచ్చు కదా అనే ఒక కమెంట్, అదేవిధంగా మిమ్మల్ని మ్యూజియంలో పెట్టాలనే కమెంట్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో ఇటు వైఎస్ఆర్ ఫ్యామిలీకి సంబంధించి అన్న చెల్లెలు కొట్టుకుంటున్న ఈ వార్ అయితే ఎక్కువగా వినిపిస్తోంది. మరి ఇది ఒక ఎండ్కి వచ్చి ఇటు కాంగ్రెస్ పార్టీలో తనైతే ప్రజెంట్ ఉంది. మరి ఎప్పటికైనా అన్నయ్య దగ్గరకు వస్తుంది అనే ఆశ అటు జనాలలో కూడా ఉంది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.